చిన్న ఇష్యూ జరిగిన పవన్ కళ్యాణ్ గారికి ముడి పెడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? అసలు సొసైటీలో ఎక్కడైనా ఏ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళాలండి ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొట్టినంత మాత్రాన తిట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ రావాలి. అంతకుముందు కూడా వాడు పిచ్చోడు ఉండే కత్తి మహేష్ గాడు, వాడు ఇది ఆ హీరోయిన్ తోటి సంబంధం ఉంది, ఇక్కడ ఇదైంది, పవన్ కళ్యాణ్ రావాలి. ఏదైంది అరే ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి, ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి. పిచ్చోళ్ళ మంచోళ్ళ, తెలిసి మాట్లాడుతుర్రా తెలియక మాట్లాడుతుర్రా, కొంచెమన్నా అవగాహన ఉందా లేదా అనేది అసలు వైసీపీ పార్టీకి అర్థమైతలేదు నాకు. ఎందుకనండి ఏ చిన్న ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఉంటాయండి, ప్రపంచ దేశాలలో కూడా ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ఏదో చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి. ఎవరో కొట్టినంత మాత్రాన సరే కొట్టడం అది తప్పే రైట్ అని ఎవరు కూడా అనడం లేదు. కానీ దానికి పవన్ కళ్యాణ్ రావాలి అది కాదండి సమస్యను. మీ దగ్గర దమ్ముంటే మీ దగ్గర వైసీపీ పార్టీ ఎవరైతే అక్కడ నాయకులు ఉన్నారో దాన్ని పవన్ కళ్యాణ్ రావాలని క్వశ్చన్ చేయడం కాదు, ఆ సమస్యను పరిష్కరించి అప్పుడు మీరు ప్రజల దగ్గర మన్ననలు పొందండి, మంచి గుర్తింపు వస్తుంది మీకు ప్రజల దగ్గర. అంతే తప్పించి అన్నిటి అంటారు మోకాలు కొన్ని బొడుగుండుకు ముడిపెట్టి పవన్ కళ్యాణ్ రావాలంటే ఎట్లా వస్తారండి?